బలిదానం, ఒక బలిదానం, నరులకు దేవుని క్షమదానం. సిలువ విధానం, ఒక బలిదానం, నరులకు దేవుని క్షమదానం. దేవుని ప్రేమలో సిలువే సాక్షి, దేవుని ప్రేమలో సిలువే సాక్షి. ప్రతిస్పందించద మనసాక్షి, సిలువ విధానం, ఒక బలిదానం, నరులకు దేవుని క్షమదానం. కలువరిలో ప్రవహించే రక్తము, పాపపుడాగుల ఫలమే అంతం. కలువరిలో ప్రవహించే రక్తము, పాపపుడాగుల ఫలమే అంతం. దేవుని ప్రేమలో వేదన చూడు, దేవుని ప్రేమలో వేదన చూడు. మనసున పాపపు దాగులు వీడు, సిలువ విధానం, ఒక బలిదానం, నరులకు దేవుని క్షమదానం. హల్లెలూయా. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినలేఖన భాగము లూకా సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాలు. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిసము పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఈ ప్రకటిస్తున్నది యోహాను. తను తన యొక్క జీవితానికి అప్పజెప్పబడ్డ పని తను పూర్తి చేస్తున్నట్టుగా ఈ యొక్క లేఖనాలలో మనం చదువుతున్నాం. ఆయన బాప్టిజం ఇవ్వడానికి ఆ యోర్దాను దగ్గర ఉండి పలుకుతున్న మాట ఏమని? పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజము పొందమని, మారు మనస్సు నిమిత్తము బాప్టిజము పొందమని ప్రకటిస్తూ అక్కడున్న అనేకులకు వచ్చిన వారికి బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. ప్రభు త్రోవను సరాలము చేయటానికి యోహాను వచ్చినాడు. ఆ పనిని తను నమ్మకంగా సంపూర్తి చేయటానికి పూనుకొని మొదలుపెట్టినాడు. ఈ లోకంలో జన్మించిన మన జీవితాలలో మనము ఎక్కడ ఉన్నాం? ఇలాంటి వారంగా మనం ఉంటున్నాం. మనకున్న చక్కటి గోల్ ఏంటో తెలుసా? ఆయన్ను చేరడం, ఆయన సన్నిధానంలో, నిత్య సన్నిధానంలోకి చేరే వరకు నమ్మకంగా జీవించడం. ఈ నమ్మకమైన జీవితంలో కొనసాగుతూ ఉండగా తిరిగి మనము అనేకులను ఆయన వైపుకు నడిపించే వారంగా కూడా మనం ఉండాలి. మనము రక్షణలోకి వచ్చినాము, ఇతరులను రక్షణలోకి నడిపించే వారంగా ఉండాలి. మనం సువార్తను పొందుకున్నాము, అందుకున్నాము, ఆ అనుభవాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఇతరులను అదే మార్గంలో నడిపించే వారముగా మనం నిలబడాలి. ఈ యొక్క పనిని మనం చేయగలుగుతున్నామా? యేసయ్య ఇచ్చిన ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? మర్చిపోయారేమో, జ్ఞాపకం చేస్తాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ ఆజ్ఞ జ్ఞాపకం ఉన్నదా? ఆయన చెప్పిన ఈ మాట మరొక ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని. చాలాసార్లు మనం అనుకుంటున్నాం ఇది మన పని కాదు,
కాపరుల పని, ఇది మన పని కాదు, ఆ సేవ కొరకు పూనుకున్న వారి పని అనుకుంటాం. కాదు కాదు, ఇది ప్రతి ఒక్కరికి. మీరందరూ అనే మాట అంటున్నాడు ఆయన. అందరము ఈ యొక్క పనిని మనం సంపూర్ణం చేసే వారముగా ఉండాలి. నువ్వు రక్షణ పొంది ఉంటే, పాప క్షమాపణ పొంది ఉంటే, యేసయ్యను నువ్వు నిజరక్షకునిగా అంగీకరించి నీటి ద్వారా బాప్తిసము పొంది ఆయన కలిగి నువ్వు కొనసాగుతూ ఉంటే, నువ్వు తప్పక ఈ అనుభవాల గుండా ప్రయాణం చేసే వాడవే అయితే, ఈ చక్కటి అనుభవం, ఈ తీయనైన ఈ బ్రతుకును ఇతరులు కూడా పొందుకోవాలన్న ఆశ నీలో ఉంటుంది. యేసయ్యను నమ్మకంగా పొందుకున్న జీవితం అయితే. మనం ఒకవేళ మన కొరకు మాత్రమే బ్రతుకుతూ ఉంటే ఆయన మాటను మనం ఎక్కడ పాటిస్తున్నట్టుగా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క గత దినం క్రిస్మస్ ని జరుపుకున్నాం, అయిపోయింది. ఇక క్రిస్మస్ అయిపోయింది. తిరిగి మళ్ళీ మన జీవితాలలో తిరిగి యథావిధిగా బ్రతికేస్తూ కొనసాగుతున్నామేమో. మన హృదయంలో ఉద్భవించిన ఆ యేసయ్య మన జీవితాలను కట్టి నడిపిస్తూ ఉండగా, కూలిపోయిన బ్రతుకులను, పాడైపోయిన జీవితాలను, పిరికితనముతో నిండి ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్న బ్రతుకులను నిలబెట్టడానికి నిన్ను ఆయన వాక్యముతో ధైర్యపరిచినాడు. ఈ ఉదయకాలము ఒకసారి మనము తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. మన పాపపు డాగులు తుడవబడ్డాయి యేసయ్య రక్తంలో. మరి నీ చుట్టుప్రక్కల ఉన్న వారి బ్రతుకులలోని పాపపు జీవితము మార్చబడాలి అంటే నమ్మకస్తులుగా జీవించాలి, ఇతరులను ఆయన వైపుకు నడిపించుటకు సువార్తను అందించే వారముగా. నువ్వు దేవుని మాటలే నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ ప్రవర్తన, నీ నడవడి, నీ మాట, నీ ఇతరుల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత నమ్మకంగా యేసయ్య మన కొరకు చూపించింది నువ్వు వారి ముందు ప్రకటించగలిగితే చాలు, వారు మార్చబడతారు. నీలో ద్వేషము చూడనప్పుడు వారు నెమ్మదవుతారు. నీలో సంతోషము కలిగి ఆ సంతోషాన్ని ఇతరులకు పంచుతున్నప్పుడు దుఃఖంలో ఉన్నవారు సైతము యేసయ్య దగ్గరికి సంతోషం దొరుకుతుందని తప్పక వస్తారు. అట్టి ఉత్సాహంతో నింపబడే వారముగా, ఇతరులకు కలిగించే వారముగా మనం నిలబడాలి. మర్చిపోవద్దు, ఈ జీవితం ఏదో బ్రతికేస్తున్నానులే, అయిపోతుందిలే అనుకోవడానికి వీల్లేదు. వయసుతో సంబంధం లేదు. నువ్వు చదువుతున్న వాడమైనా సరే దేవుని కొరకు బ్రతుకుతూ ఇతరులకు దేవుని మాటల్ని పరిచయం చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ ఏ పనుల్లో ఉన్నా సరే క్రైస్తవుడనన్న మాట మరవద్దు. నేను పాప క్షమాపణ యేసయ్య సన్నిధానంలో పొందుకొని బ్రతుకుతున్నాను, అట్టి బ్రతుకుల్లో ఇతరులను కూడా నడిపించే దాననుగా ఉంటానన్న మాటను మరువకుండా యేసయ్య కొరకు ముందుకు కొనసాగుదాం. ఈ దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేద్దాం. చిన్న ప్రయాణం, ఈ చిన్ని జీవిత ప్రయాణం మరవవద్దు. ఆయన నిన్ను రూపించిన విధానం గొప్పది. నిన్ను లోకంలో బ్రతికిస్తున్న విధానం ఎంతో గొప్పది. ఈ మాలిన్యం అంటకుండా బ్రతికే నమ్మకమైన మార్గాన్ని ఆయన మనకు బోధించినాడు. ఆ మార్గంలో నడుస్తున్న నీవు దారి తప్పిన వారిని తిరిగి యేసయ్యలోకి నడిపించడానికి నీకు అవకాశం ఉన్న ప్రతిసారి నువ్వు ఇతరులకు అందించే వాడంగా ఉండాలి. మనం ఇతరులతో ఒకవేళ దుర్వ్యసనాలతో నిలబడి వారితో కలిసి ఆ చెడు అలవాట్లతో నిలబడి ఉంటే నువ్వు ఏ విధంగా దేవుని సువార్తను అందించగలవు? దేవునిలోకి ఏ విధంగా నడిపించగలవు? నీలో దేవుని సన్నిధానంలో పొందుకున్న పాప క్షమాపణ అనుభవము లేని వాడగుగా ఉంటే ఇతరులను ఏ విధంగా ఆ యొక్క పాప క్షమాపణ కలిగే జీవితంలోకి మనం నడిపించే ప్రభావము చూపించగలం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం ఆ జీవితంలో లేకుండా ఇతరులను నడిపించడం సాధ్యమయ్యే పని కాదు. మనం నమ్మకస్తులుగా లేకుండా ఇతరులను నమ్మకమైన మార్గంలో నడిపించే సాధ్యమయ్యే పని కాదు. మనం ఫస్ట్ నిలకడగా నిలబడదాం. నిలబడ్డ వారందరికీ ఇదొక వాక్య భాగంలోని ఈ యొక్క హెచ్చరిక. మనము కూడా ఇతరులను దేవునిలోకి నడిపించే వారముగా ముందుకు కొనసాగుదాం. అట్టి నమ్మకమైన జీవితంలో నిన్ను నన్ను దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. ఈ ఉదయకాలం కొరకే వందనాలు. తోడై ఉండండి. మా జీవితము పాపపు డాగులతో నింపబడ్డ బ్రతుకు అయ్యా, మేము మార్చబడాలి, నీ కొరకే నిలబడగలగాలి, ఇతరులను నీ వైపుకు నడిపించగలగాలి. నీ రక్తంలో కడగబడిన ఈ యొక్క అనుభవం ఇతరులు కూడా పొందుకొనులాగున నమ్మకమైన జీవితంగా మమ్మల్ని నిలబెట్టండి. అనేకులకు నా తండ్రి మేము నడిచే సువార్తలుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నాయన బలమైన దృఢ సంకల్పము కలిగి నీ కొరకే ముందు కొనసాగుటకు నీ శక్తితో నింపి నడిపించమని అతన్ని ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి నీ
అనేకులను సహాయం చేయమని స్తుతులు చెల్లిస్తూ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.